తెలంగాణలో ఖరీఫ్ సీజన్ వేళ యూరియా కొరత తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. రైతులు పంటలకు కీలకమైన ఈ ఎరువు కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు. సరఫరా తక్కువ కావడంతో ధరలు పెరిగి బ్లాక్ మార్కెట్లకు తరలి వెళ్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ఆయా జిల్లాల్లో అన్నదాతల నిరసనలతో రోడ్డెక్కుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం అసమర్థ కాంగ్రెస్ పాలనే కారణమంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాటలు తూటాలు పేలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు గాను 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో బీహార్కు 2,700, ఆంధ్రప్రదేశ్కు 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నుల యూరియా యుద్ధ ప్రాతిపదికన వెళ్లనుంది. ఈ పరిణామంతో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు కాస్త ఉపశమనం లభించనుంది.